హలో హలో. అమ్మా, సార్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారమ్మా? ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చినాం సార్, కుమ్మేరకు. కుమ్మరికి వచ్చినారా? పాపని కూడా తీసుకొని వచ్చినాం సార్. మనోళ్ళని పంపించింటే రాత్రి వచ్చినారు, నేనేమో దూరం ఉన్నింటిని. వస్తున్నాను, అదే నేను కూడా సార్, వస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు పాపని తీయమంటున్నారు సార్. ఇంకా మా వాళ్ళు రాలేరు, ఒక 5 నిమిషాలు ఆగండి అని చెప్తున్నాను. సిఐ వచ్చిండా? ఎవరు వచ్చారు? ఆయన ముగ్గురు ముగ్గురు వచ్చిర్రు, ఇంకొక ఆయన ఎస్ఐఎం వచ్చింది సార్. ఓకే ఓకే. ఏమేమి పేర్లు వాళ్ళ పేర్లు? మద్దు, మద్దు, అదే తుకారాం రెడ్డి, శ్రీకాంత్, కన్నీ కుపేందర్ రెడ్డి, ఓకే, సతీష్ రెడ్డి, ఇంకా వీళ్ళ పేర్లు కొంచెం మంది గుర్తు చేస్తారు నాకు. ఓకే ఓకే ఓకే. ఈ విషయంలో అయిందమ్మా? దేవునికి దర్శనం ఇవ్వకుంటే ఇంకా 100 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి మమ్మల్ని చూసి అది గేట్ వేసారు సార్. ఓకే. గేట్ వేసిన తర్వాతకి ఇంకా ఎందుకు ఇట్లా మోసారు, అందరూ పోతురు కదా అని అంటే, అందరూ పోయిన సంగతి వదిలేయండి, ఫస్ట్ మీరు 100 రూపాయలు ఇస్తేనే దర్శనం చేసుకోరి, లేకుంటే లేదని చెప్పేసి ఇంకా కొంచెం బ్యాస్గా మాట్లాడారు సార్ వాళ్ళు, గలీజ్గా. అచ్చా, ఓకే. ఇంకా అక్కడ నుంచి మేము ఇంకా ఇక్కడ రచ్చబండ దగ్గర కిందికి వచ్చి కూర్చొని ఇంకా ఏడుస్తుంటే ఇంకా మా ఆయన వచ్చిండు. వాళ్ళు చెప్పేసిర్రు ఇంకా మా అత్తమ్మ వాళ్ళు గిట్లా అన్నారా అంటే, మా ఆయన అడగడానికి పోతే ఇంకా కొబ్బరికాయ రూమ్ లేచి కొట్టేసిర్రు సార్ వాళ్ళని. అచ్చా, మీరు మళ్ళీ పోయిరా? ఏం జరుగుతుందని మీరు గుళ్ళకి వెళ్ళిండ్రు మళ్ళీ? మా ఆయన అడగడానికి పోయింది కదా సార్. ఇంకా అది మొత్తము మేము కూర్చున్న దగ్గర కనిపిస్తుంది సార్, మొత్తం కనిపిస్తుంది. ఇంకా మా ఆడబిడ్డ, నేను, ఇంకా మా అత్తమ్మ ఇలా పోయి ఇంకా వాళ్ళని కొట్టొద్దు అని చెప్తున్నాం మా అత్తమ్మని. మా ఆయనని లోపల వేసిరు, రూమ్ లేసి సీకు పెట్టి ఇంకా ఎట్లా అంటే అట్లా కొబ్బరికాయలు తీసుకొని కొడుతురు సార్ వాళ్ళు. కొబ్బరికాయలు తీసే రాడు ఉంటుంది కదా సార్, తీసేది. ఆ రాడ్ తీసుకొని కడుపులేసి పొడచడానికి పోతే మా ఆయన తప్పించుకున్నాడు. ఆయన శ్రీనివాస్ రెడ్డి అని ఆయన కింద పడిండు, ఆయనకే దెబ్బ తాకింది సార్. మా ఆయన కొట్టను కూడా లేదు, నేను కొట్టిండు అని చెప్పేసి కొంచెం అంతా తీసుకుపోతే సార్. ఇప్పుడు వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడు మనం చేయడం తప్పు కాదు కదా, ఇంకా దానికి ఇంకా లోపల వేసి కొట్టిండు. మా ఆడబిడ్డ, నేను, మా అత్తమ్మ ఎంతో మొత్తుకున్నా గానీ మా అత్తమ్మని కొడుతురు, మా ఆయనని కొడుతురు. మీరు కాపాడడానికి పోయినారు. పాప నీ చేతిలో ఉన్నదా? పాప నా చేతిలోనే ఉంది సార్. ఓకే. ఫస్ట్ మా ఆడబిడ్డ చేతిలో ఉంది, ఇంకా తర్వాతకి నాకు ఇచ్చేసి వాళ్ళకి అడ్డం బండికి పోతే మా ముఖం చూడకుండా పాప ముఖం అన్నా చూసి వదిలేయండి అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద పడుతుంది. పోతే కాళ్ళతోనే తన్నారు. పాపని